మనకి. నేను బతకలేనేమో, సూసైడ్ చేసుకునే టెండెన్సీ కూడా వాళ్ళు క్రియేట్ అవుతుంది. ఆ స్థాయికి వెళ్ళిపోవడాన్ని ఎలక్షన్ అని చెప్పంటారు. అంటే అదొక వ్యసనం కింద క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఇలా వ్యసనం కింద క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం చెప్పుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఉంది కదా, తాగితే ఎలా ఉంటుందో తెలుసుకుందామనే మెథడ్. దాన్ని మనం చేయకోకుండా మనం ఈ స్టేజ్ రాకుండా ఉండగలుగుతాం. ఈ స్టేజ్ అలా ఎక్స్పెరిమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా గాంధా తీసుకోవాలనే ఆలోచన ఎవరుంటుందంటే, ఒక రకంగా ఇంట్లో ఏదైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. ఆ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా చదువులో కూడా వెనకబడి కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు కూడా దీనికి బానిసలు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. నేను దానికి ఎలా అనేది చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ ఒక రోజు మ్యాథమెటిక్స్ అంటే ఒక రకమైనటువంటి భయం. వాడు ఏదో సిఈసీలో లేదా పక్కింట్లో చేస్తాడు, లేదంటే కాలేజీ బస్సులో వచ్చేటప్పుడు అమ్మాయి ఉన్నటువంటి గంటలో చేయడం ఏదో దొంగతనం చేయడానికి కూడా అంటారు. అటువంటి సిచ్యువేషన్ అన్నీ జరిగాయి. డ్రగ్స్కి అలవాటు పడి చాలా మంది ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ బైక్ మీద వచ్చేసి ఒంటరిగా మహిళలు మెడల్లో ఉన్నటువంటి చైన్స్ ని లాక్కొని వెళ్ళిపోయి పోలీసులు చిక్కి జైలు పాలైనటువంటి సంఘటనలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నీకు అంత అవసరం ఏంటంటే వాడు చెప్పే కారణం ఏంటి? డ్రగ్స్ తాగడానికి తప్పదు. అంటే వాడి భవిష్యత్తు అనేది ఏమైపోతుంది? పూర్తిగా నాశనం అయిపోతున్నట్టే కదా డ్రగ్స్ వల్ల. అవునా? అదే ఆ డ్రగ్స్ కూడా అలవాటు లేదనుకోండి, వాడికి ఆ డబ్బు అవసరం ఉంటుంది. ఇటువంటి నేరాలు కూడా చేయడం. ఇంకోటి ఏంటంటే, మనం చాలా దారుణం అని అనుకునే నేరాలన్నీ కూడా దారుణమైన నేరాలను ఏంటనుకుంటాం? మనం పేపర్లో చూస్తూ ఉంటాం అన్నమాట. 6 నెలల చిన్నపైన అత్యాచారం, విన్నారా ఎప్పుడైనా? 6 సంవత్సరాలు, 6 నెలలు, 2 సంవత్సరాలు, ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులే చేస్తారు. ఎందుకంటే వాడికి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు కాబట్టి ఆ నేరాలన్నీ వాడే చేస్తారు అన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు, వాడికి తిండి తాగాలనిపించింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, వాడికి మ్యాథమెటిక్స్ అంటే ఒక రకమైన భయం ఉంది. 10th క్లాస్ వరకు కూడా వాడికి తక్కువ మార్క్స్ వచ్చి నేను చేయలేను అని చెప్పేసి వాడికి తెలిసింది. కానీ వాడు ఏం చేస్తాడు? ఒక ఫాదర్ తీసుకొచ్చేసి మన ఆదిత్య కాలేజీలో ఎంపీసీలో జాయిన్ చేస్తాడు. కానీ వాడు ఏం చేస్తాడు? చదవగలుగుతాడా? ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి, ఇంట్రెస్ట్ లేని వ్యక్తికి ఎడ్యుకేషన్లో ఒక తేడా అనేది ఉంటుందా ఉండదా? ప్రోగ్రెస్లో ఇంట్రెస్ట్ ఉన్నోడికి 60% అబౌవ్ వస్తే, ఇంట్రెస్ట్ లేనివాడికి బిలో 60%. దాని మీద క్లాస్లో టీచర్స్ ఏం చేస్తారు? నువ్వు ప్రాపర్గా వెళ్ళలేదు, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయట్లేదు అని చెప్పి వాడి మీద కొంచెం దృష్టి అనేది పెడతారు. దాన్ని అతనేమనుకుంటాడు? అదో రకమైన హెరాస్మెంట్ కింద వాడు భావిస్తాడు. ఎందుకంటే వాడి క్యాపబిలిటీ వాడు చేయగలిగితే వాడు చేయగలుగుతాడు. వాడు ఆల్రెడీ మైండ్లో సెట్ అయిపోయింది, నేను ఇన్క్యాపబుల్, నేను చేయలేను అని చెప్పి వాడు రోజు అనుకుంటాడు. దానివల్ల వాడు ఏం చేస్తాడు? ఈ హెరాస్మెంట్ అని ఎప్పుడైతే వాడు మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుందో నాకు ఈ నరకంలోకి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటాడు. అంటే వాడు దృష్టిలో నరకం అంటే ఏంటి? క్లాస్లో. అప్పుడు ఏం చేస్తాడు? జనరల్గా కాలేజీ బస్సు వస్తానే సగంలో దిగిపోవడం, నర్సాపురం వచ్చిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఇంకెక్కడో దిగడం, లేదా బైక్ మీద వచ్చేవాడైతే కాలేజీ రాకుండా వేరే చోటు వెళ్ళడం చేస్తాడు. అలా వాడు ఏం చేస్తాడు? కాలేజీ జరిగే టైంలో కాలేజీలో ఉండిపోకుండా నేను కాలేజీకి వెళ్ళానని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అనుకోవాలన్న ఉద్దేశంతో వాడు నర్సాపురం తమ్ముడే వచ్చేసి ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తిరుగుతాడు? ఎక్కడ తిరిగినా మీ స్కూల్ యూనిఫామ్ ఉంది కదా, కాలేజ్ యూనిఫామ్, ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి ఆదిత్య కాలేజీ కదా, కాలేజీ టైంలో ఎక్కడికి పోవాలని చెప్పి అంటారని ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు? జనసంచారం తక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు. ఈ డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఇల్లీగల్గా జరిగే యాక్టివిటీ అంటే ఎక్కడ జరుగుతుందంటే 10 మంది ఉన్నటువంటి చూడతాడు. జనసంచారం ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అదే ఏరియాలో జరుగుతుంది. వ్యసన పనులు అయిపోతాడు. అలా అయినటువంటి వ్యక్తులకే ఇదంతా మీకు చెప్పేది. అలా మీరు ఎవరో అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా కూడా మీకు చెప్పేది. కాబట్టి మీరు ఎవరు కూడా శ్రద్ధగా చదువుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉంది. ఆ చదువు మీద శ్రద్ధ అనేది ఎప్పుడైతే మీరు కోరుకుంటారో దానివల్ల మీరు ఇటువంటి హ్యాబిట్స్కి అలవాటు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట.
సపోజ్ డ్రగ్స్ తీసుకునే అలవాటు వచ్చింది ఒకటి, వాడికి కలిగే నష్టం ఏంటి అది కూడా తెలిస్తేనే కదా మీరు దాని దగ్గరికి వెళ్ళకుండా ఉండేది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా మనకి కొంత నష్టం ఉంటుంది, మానసికంగా కూడా నష్టం ఉంటుంది అనమాట. శారీరకంగా ఆరోగ్యపరంగా ఉండే నష్టం ఏంటంటే డ్రగ్స్ అనేది నోటి ద్వారా తీసుకుంటారు, కొంతమంది సిగరెట్ తాగడం ద్వారా తీసుకుంటారు, కొంతమంది ముక్కు ద్వారా తీసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే సిరంజ్ ద్వారా ఇంజెక్ట్ చేసుకుంటారు. మరి ముక్కు ద్వారా పీల్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయన్నమాట. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రావడం ఇటువంటివన్నీ కూడా వస్తాయన్నమాట. అదే మనకి ముక్కు ద్వారా పీల్చుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. సిగరెట్ ద్వారా తీసుకున్నా సరే, మనం ఏదైనా సరే ఒక పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఈజీ డైజెస్ట్ అయిపోతే అది మనం వేస్ట్ చేస్తుంది. కానీ డ్రగ్స్ అనేది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. కానీ మన లివర్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏదైనా సరే మన శరీరానికి హానికరించే ఒక పదార్థం అనేది మన బాడీలోకి వెళ్తే అది దాన్ని ఫిల్టర్ చేసి పక్కకు తీసేస్తుంది. మనం తీసుకునే డ్రగ్స్ అనేది మన శరీరానికి హాని చేస్తుంది కాబట్టి ఆ లివర్ యొక్క ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయిపోయి ఆ లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. దాని పరంగా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికన్నా మనం మెదడు యొక్క పనితీరు అనేది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.